ఎలక్షన్కి నామినేషన్ పడేసావా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఈ ఎలక్షన్లో మనం గెలిచి తీరాలి, లేకపోతే మా అన్నయ్య ముందు తలెత్తుకు తిరగలేను. ఏంటి ఆయన రౌడీస్ను మాట్లాడుతున్నాడా? మన తరపున అంతకు రెట్టింపు మంది రౌడీలు మాట్లాడు, వెనకాడొద్దు. సూనీలు జరిగినా పర్వాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళదాం. ఎందుకండి గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. ఏమిటి మా తమ్ముడు రౌడీలను పెడుతున్నాడా? డోంట్ వరీ, వాళ్ళకంటే డబల్ మగతనంగా రౌడీలను నువ్వు పెట్టాలి. తలకాయలు ఎగిరిపోవాల్సిందంటే అవసరమైతే సుప్రీం కోర్టు దాకా పెడతాం. భయపడకు. సరే సరే. ఏమండి అన్నదమ్ముల మధ్య ఎందుకండి గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ప్రసాద్ బాబు గారు, గిరిజమ్మ గారు, మీరు అమెరికా వెళ్ళిపోతున్నట్టు కదా? నువ్వెందుకో ఆడవటం? అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి చేతులతో పెంచానండి. ఓహో, అదే ఆ సెంటిమెంట్. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు కూడా వస్తావు నాతో? అవును బాబు. రావటానికి ఏముంది గానీ, మరి అమెరికాకి రైలు ఛార్జీలు ఉన్నాయా నీ దగ్గర? ఎంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? 10 రూపాయలు ఉన్నాయండి. ఇచ్చేయి. మరి జట్కా ఛార్జీలు? జట్కా ఛార్జీలా? అదెంత వద్దు బాబు? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 5 ఉన్నాయండి. ఇచ్చేయి. మరి రిక్షా ఛార్జీలు? రిక్షా కూడానండి. అదెంత వద్దండి? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 2 ఉన్నట్టుగా ఉన్నాయండి. ఇచ్చేయి. ఇంకెంత ఉంది నీ దగ్గర? ఇంకేం లేదు బాబు, ఖాళీ. అయితే బాబా బాబు, ప్రయాణం ఎప్పుడు బాబు? ఎల్లుండి అర్ధరాత్రి కోడి కూసినప్పుడు. ఇదిగో, నిన్ను నాతో అమెరికాకి తీసుకెడితే మీ అయ్యగారు ఏడుస్తాడు. అందుకని నువ్వు నాకంటే ముందరే ఇంట్లోంచి వెళ్ళిపోయి గోదావరి చివర కోటి పిల్లి రేవు అని ఉంటుంది, అక్కడ ఉండు. నేను అమెరికా వెళ్తేప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా సరే నువ్వు అక్కడే ఉండు. మీరు వచ్చిందాక అక్కడే ఉంటావు బాబు. ఓం మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే భగ్నాని శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యదారణ ముహూర్తస్సు ముహూర్తస్సు. మామగారు నా పిచ్చి కుదిర్చారు, పెళ్లి కూడా చేశారు. మేమిద్దరం పార్వతీ పరమేశ్వరులా చిరకాలం వర్ధిల్లాలని దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఏమిటి బావగారు, ఏమిటిది? పెళ్ళా? ఎవరి పెళ్లి? అమ్మాయి. సంతోషం. ఏమిటిది? కుర్రాడు తప్పిపోయిన అమెరికా కుర్రాడులా ఉన్నాడు. అమెరికా కుర్రాడే, అల్లుడు. పిచ్చి కూడా కుదిరింది. మీకు దొరికాడా? ఏమిటిది? ఒక్క మాట మాత్రంగా ఆయన నాతో చెప్పారు కాదు. అదంతా సస్పెన్స్. సస్పెన్సా? కానీ చాలా దారుణం బావగారు. నాకు రావాల్సిన 25 లక్షల రూపాయలు మీరే కొట్టేశారు. ఎదటి వాళ్ళ అదృష్టానికి అలా ఆడవకూడదు. ఎవళ్ళ రాత్రం ఎవరు మార్చగలరు? ఏంటి సోమలింగం గారు, మీరు ఎక్కడికి వచ్చినా మేము మీకోసం ఊరంతా వెతికి వెతికి ఇక్కడికి వచ్చినాం. మీ అబ్బాయి పెళ్లి మాతో మాట మాత్రం చెప్పలేదేమండి? అతను వీళ్ళ అబ్బాయి కాదు, మా అల్లుడు. అరే, ఈ తండ్రి కొడుకులు మాకు 6 సంవత్సరం నుంచి తెలుసునండి. ఈయన మీ కొడుకు అంటాడేమిటి? మతేమన్నా పోయిందా? ఆయనకేం మతిపోలేదు, మీకే మతిపోయింది. వాడు నా సుపుత్రుడు. అవును మామగారు, ఆయన మా నాన్న. అవును నాన్న, ఆయన గారు మా మామగారు. రామలింగం, నన్ను మోసం చేసావు. అవును, మోసం చేశాను. ఇప్పుడేమిటి? ఇతను అమెరికా కుర్రాడని అబద్ధాలు ఆడావు. అవును, అబద్ధం ఆడాను. ఇప్పుడేమిటి? ఇది ద్రోహం, దగా, మోసం. ఇదిగో రామలింగం, ఇతరుల అదృష్టాన్ని చూసి మనం ఏడవకూడదు. ఎవరి రాతను ఎవరు మార్చగలరు? పైగా 6 మాసాల్లో మన ఇద్దరం తాతలం కాబోతున్నాం. ఎందుకు ఈ అల్లరి? ఏమిటా నువ్వు మాట్లాడేది? 6 మాసాలకే పిల్లలు పుడతారా? అవును, 9 మాసాలకే పుడతారు. కానీ ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 3వ నెల. ఇంకా 6. ఏంటండి అది? పిస్టల్ కనపట్టలా? మా అన్నయ్య నన్ను కూనీ చేయిస్తానని సవాల్ చేస్తున్నాడు. ఆయన నన్ను కూనీ చేయిస్తాడో నా చేతుల్లో కూనీ అయిపోతాడో తేలిపోవాలి. ఏమండి, నా మాట వినండి. డోంట్ ఇంటర్ఫియర్. ఇది మా అన్నదమ్ముల వ్యవహారం. కాదు, మా అక్కయ్య పసుపు కుంకుమలతో పని. నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అక్కయ్య, ఏమిటే ఇలా రా. బాగా నీకు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకని? మీ మరిది గారు ఫ్రెంచ్ పిస్టల్ కొనుక్కొచ్చారు. నీ పసుపు కుంకుమలు కాపాడుకోక్క.
ఏమండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకని? మీ తమ్ముడు గారు ఫ్రెంచ్ పిస్టల్ కొన్నారట. ఏడిశాడు. వాడు బోడీ ఫ్రెంచ్ పిస్టల్ కొంటే నేను జర్మన్ పిస్టల్ కొన్నాను. మా అన్నదమ్ముల్లో ఒక్కరే మిగలాలి. అయ్యో మనలో మనకు తగాదాలు ఎందుకండి? నీకేం తెలియదు. డోంట్ ఇంటర్ఫియర్. మా అన్నదమ్ములకు సంబంధించిన విషయం. ఇది నా చెల్లెలు పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ఏం జరిగింది? ఏం లేదండి, ఏదో పీడకలు వచ్చింది. నాకు భయంగా ఉందండి. ఇందు ఇందు డోంట్ ఫియర్. ఐ ఆమ్ హియర్. జర్మన్ మేడ్ పిస్టల్. ఇంకా చాలండి. ఓకే ఓకే. అయితే దీనికి అంతటికీ కారణం మీరే కదూ. మీరు కీచులాడుకోకపోతే వాళ్ళు వేరుపడే వాళ్లే కాదు, మగాళ్ళని వల్ల వేసుకుని కీలు బొమ్మల్లా ఆడించారు. అత్తయ్య, మమ్మల్ని తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి, కానీ ముందు వాళ్ళిద్దరిని శాంతింపజేయండి. మా కాపురాలు నిలబెట్టండి. మా పసుపు కుంకుమల్ని కాపాడండి అత్తయ్య. ఈ బుద్ధి మొదటే ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదుగా. అన్నదమ్ములు ఈ విషయంలో ఇంతవరకు వస్తారనుకోలేదు. చాలు చాలే. ఇంటికి ఒక మూల నిప్పంటించి ఇల్లంతా తగలబడిపోతుంది అని అనుకోలేదు అని అన్నట్టుంది. ఇంతవరకు వచ్చాక వాళ్ళ మటుకు మా మాట వింటారా? వాళ్ళ మాట అట్టచ్చు. ఈ గంట గడిచాక వీళ్ళు మాత్రం మన మాట వింటారా? మళ్ళీ మొదటికి రారు. అత్తయ్య, మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు ఎలాగైనా వాళ్ళిద్దరిని కలిసేలా చేయండి. మీరిద్దరూ వచ్చి ఇదివరకులాగా ఇంట్లో ఉండండి. మీరు ఎలా చెప్తే అలా వింటాం. ఆ ఇంట్లో పని మనుషులా పడుంటాం. సరే, పెద్దబాబు హైదరాబాద్ వెళ్ళాడన్నావుగా, రాని వచ్చాక మాట్లాడదాం. హలో తమ్ముడు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఎంతవరకు వచ్చింది కథ? భామలిద్దరూ అత్తగారుల దగ్గరికి వెళ్ళారు. గుడ్. అయితే చెప్పు. కథ క్లైమాక్స్ తీసుకొద్దామంటావా? అదే మంచిదేమో అన్నయ్య. అయితే యాక్షన్ క్లైమాక్స్ పెట్టేద్దాం. ఓకే. డామిట్, నాన్సెన్స్. ఇంకా వాడు నాకు అన్నయ్య ఏమిటి, నేను తమ్ముడిని ఏమిటి? ఏమన్నా మరదల పిల్ల గదిలోకి వచ్చిందేమిటి? అవును, ఆ మాత్రం అర్థం కావట్లే. అవుతోంది అవుతోంది అవుతోంది. అయితే ఆయన సంగతి అక్కడికే వచ్చి తేల్చేస్తాను. వచ్చేస్తున్నాను. ఎవరండి? ఏం జరిగింది? మా అన్నయ్య హైదరాబాద్ లో గుండాకి 50,000 ఇచ్చాడు. ఎందుకండి? ఇంకెందుకు, నన్ను చంపించడానికి. ఆయన నన్ను చంపించే లోపల నేనే అక్కడికి వెళ్ళి ఆయన చంపేస్తాను. వద్దండి, నా మాట వినండి ప్లీజ్. ప్లీజ్ లేదు, గిజ్ లేదు, తప్పగా. అక్క, అక్క, పెట్రోల్ అయిపోయింది. త్వరగా పోనివయ్యా.
అన్నయ్య వాళ్ళు చూస్తున్నారు. వచ్చేస్తున్నారు. లెట్ us take positions. అదిగో మన వాళ్ళ కార్లు. వద్దండి. నీకే చెప్పేది, తప్పుకో. అయ్యో వద్దండి, చంపకండి. చంద్ర తప్పుకో. కావాలంటే నన్ను చంపండి. వద్దండి. తప్పుకో. తప్పుకోమంటుంటే వద్దండి, చంపకండి ప్లీజ్. ఇవాళ వాడు నేను ఒక్కడనే మిగలాలి. తప్పుకో. నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయకండి. కావాలంటే నన్ను చంపండి, ఆయన్ని చంపకండి. వద్దండి. చంద్ర, చంద్ర, బాబు, ఏమిటి బాబు? ఏముంది అత్తయ్య? చంద్ర కాల్చుకొని చచ్చిపోయింది. ఎంత పని చేసావురా చంద్ర? చంద్ర ఊరుకో, దెబ్బంత ప్రమాదకరమైంది కాదు. కడుపులో కాల్చుకుంటే ఇంకా ప్రమాదం లేదంటారు ఊరుకోమంటుంటే అసలు నీకు ఆయాసం వస్తుంది. చెల్లెలు చచ్చిపోయింది, ఇంకేముందండి? నీ చెల్లెలకి చచ్చిపోయేటంత దెబ్బ ఏం తగలేదులే వదినా. చంద్ర లే. లే. అందులో ఉన్నవి డమ్మీ గుళ్ళు. ఆ శబ్దానికి చచ్చిపోయాననుకుని మూర్చిపోయి ఉంటుంది. నెత్తి మీద ఒక్కటి లేచి కూర్చుంటుంది. కరెక్ట్. చంద్ర, అరే నేను చచ్చిపోలేదా? లేదు చచ్చిపోలేదు. ఏమిటి నవ్వుతున్నారు? మీరు ఆడిందంతా నాటకం అన్నమాట. అందుకని మళ్ళీ మొదలుకొస్తారా? లేదత్తయ్య, నేను చెప్పిన మాట. ఏమిటా మాట చెప్పు. అందరం కలిసి ఉండాలి. గుడ్. అత్తలిద్దరూ వచ్చి మనతోనే ఉండాలి. వెరీ గుడ్. ఇక నుంచి అత్తలు చెప్పే మాటలు మేము వినాలి. మీరిద్దరూ కూడా. ఓకే, అలాగే వింటాం. అయితే వినండి, ఊరికి కలిసి ఉండడం కాదు, ఇల్లు ఆస్తి ఒక ట్రస్ట్ గా రాసేయాలి. మీకు మీ తరువాత తరాల వాళ్ళకి కూడా ఇల్లు ఆస్తి అనుభవించే హక్కే గాని పంచుకునే హక్కు గాని అమ్ముకునే హక్కు గాని ఉండకూడదు. తథాస్తు. అబ్బా, అలా దస్తావేజు రాసి రిజిస్టర్ చేయాలి. ఇదిగో బావగారు, ఆ, ఈ ఎలక్షన్ దెబ్బతో అన్నదమ్ములిద్దరిని శుభ్రంగా క్షవరం చేసేసి దివాళా తీయించేసి గాడిదల మీద ఊరేగిద్దాం. ఆ, బాబు, తాత, నీ కోరిక నెరవేరింది. తమ్ముడు దొంగలు సంసారాన్ని కూరదోసే దొంగలు పట్టుకోండి. పట్టుకోండి.